హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఇంకొక జాబ్ అప్డేట్ మీకోసం అయితే తీసుకొచ్చాను. సో మనకి కంపెనీ పేరు చూసుకుంటే పాకెట్ ఎఫ్ఎం అండి. సో ఈ పాకెట్ ఎఫ్ఎం గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఒక లార్జెస్ట్ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో వీళ్ళైతే అన్ని రకాల ఆడియోస్, వీళ్ళ స్టోరీస్ కానీ, తర్వాత మనకి ఏదన్నా కంటెంట్ అన్ని స్టోరీస్ రిలేటెడ్ కంటెంట్, ఆడియో రిలేటెడ్ కంటెంట్, వీళ్ళ యొక్క పాకెట్ ఎఫ్ఎంలో ఒక యాప్ ఉంటుంది. సో పాకెట్ ఎఫ్ఎం అనే యాప్. సో దాంట్లో మనకైతే అన్ని స్టోరీస్ కానీ అవైలబుల్ ఉంటాయి. ఆడియో సిరీస్లు, తర్వాత ఏదన్నా నాటికలు, ఇట్లా దీంట్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇది బేసిక్గా పాకెట్ ఎఫ్ఎంకి సంబంధించిన ఒక ఇంట్రడక్షన్ అనమాట. ఇది ఒక ఆడియో సిరీస్ ప్లాట్ఫామ్ అనమాట. పవర్ఫుల్ స్టోరీస్ కానీ, ట్రావెల్ ఎఫర్ట్లెస్ అక్రాస్ ఆల్ లాంగ్వేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కంటెంట్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటుంది, కల్చర్కి సంబంధించి, కాంటెంట్కి సంబంధించి. సో వీళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ చూసుకుంటే ఆపరేషన్స్ అసోసియేట్ అండి. సో ఈ ఆపరేషన్స్ అసోసియేట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే వాళ్ళ యొక్క లింక్డ్ఇన్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. సో దట్టు ఇది బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది. సో మనకి ఈ జాబ్ గురించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాము. ఇది ఒక హైబ్రిడ్ మోడల్ జాబ్ అండి, ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ. సో పూర్తిగా జాబ్ డీటెయిల్స్లోకి అయితే మనమైతే వెళ్దాము. సో రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఇంపాక్ట్ అండ్ సక్సెస్ విల్ బి ది బేస్డ్ ఆన్ ద అబిలిటీ టు డైరెక్ట్ అండ్ ప్రొడ్యూస్ హై క్వాలిటీ అండ్ కంపెల్లింగ్ ఆడియో కంటెంట్ అండ్ ద వర్క్ seamlessly across numerous internal and external stakeholders team. You will be required to build and maintain close partnership with the content creators, writers, audio production and other the functional teams anamata to define the playbook and the original slate audio content on the Pocket FM. కంటెంట్ ఆపరేషన్స్ సంబంధించి వీళ్ళైతే ఇంకోటి చూసుకుంటే ఎన్ష్యూరింగ్ ద డైలీ ఆపరేషన్స్ ఆఫ్ వేరియస్ రన్నింగ్ ఆడియో షోస్, తర్వాత రీసెర్చ్ అండ్ ప్లానింగ్ అనమాట. సో వర్కింగ్ క్లోజ్లీ విత్ ద కంటెంట్ టీము, ప్రొడక్షన్ టీము టు అందర్ క్రియేటర్స్. వాళ్ళ యొక్క ప్లాన్ అయితే ఉంటుంది కాబట్టి కంటెంట్ సంబంధించి వాళ్ళ యొక్క అప్డేట్స్ ఉంటాయి. సో వాటిని మనమైతే టైమ్లీ డెలివరీ చేయాల్సి ఉంటుంది. తర్వాత మేనేజింగ్ లార్జ్ టీమ్స్, కంటెంట్ క్రియేటర్స్తో మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్తో మనమైతే డైలీ కంటెంట్ క్రియేషన్ కానీ, ఆపరేషన్స్ సంబంధించి వీటైతే మనమైతే ప్రొడక్షన్ సంబంధించి మనమైతే దీనిలో వర్క్ చేయాల్సి ఉంటుంది. యూటిలైజ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ టు మేనేజ్ గ్రోయింగ్ పోర్ట్ఫోలియో ఆఫ్ క్రియేషన్ అక్రాస్ ద రీజన్ అనమాట. సో బేసిక్గా మనకి ఇదే రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ప్రొడక్షన్ అండ్ మేనేజింగ్ కంటెంట్ క్రియేటర్స్, క్రియేటివ్ కమ్యూనిటీస్లో. తర్వాత ప్రొయాక్టివ్, ఫాస్ట్, ఫ్లెక్సిబుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సో స్ట్రాంగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్ మల్టిపుల్ వర్క్ స్ట్రీమ్స్ అయితే ఉండాలి. డీప్ నాలెడ్జ్ అయితే ఉండాలి. రిలేషన్షిప్స్ విత్ వాయిస్ టాలెంట్ అండ్ ఏజెంట్స్, ఎక్స్పీరియన్స్ మేనేజింగ్ ఏ కాంప్లెక్స్ ప్రొడక్షన్ షెడ్యూల్ టు విత్ ద అబిలిటీ టు మేనేజ్ అనమాట. తర్వాత high degree of initiative, self motivation and autonomy and confident in working independently and assuming clear ownership of the projects anamata. So clear ownership of the projects anamata. Self motivated leader and strong collaborate with the team and player. Tarvata maintain calm and make good decisions to work with the కాన్స్టెంట్ అంబిలిటీ, ఎక్సలెంట్ వర్బల్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ. సో మనమైతే ఎవరైతే జాబ్ అప్లై చేసి ఒకవేళ సెలెక్ట్ అవుతారో ఖచ్చితంగా ఇమీడియట్గా వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో ఈ హైబ్రిడ్ మోడల్ కాబట్టి ఎవరైతే హైబ్రిడ్ మోడల్లో ఇమీడియట్గా ఈ యొక్క స్కిల్స్ అయితే, క్వాలిఫికేషన్స్ అయితే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళైతే కంపల్సరీ జాబ్ చూసిన వెంటనే ఒకసారి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని ఓపెన్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో మరిన్ని జాబ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్, జై హింద్, గుడ్ నైట్.